హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. రామాపురంలో ఉండే విమల తల్లి ఆమెకు 6 ఏళ్లు ఉండగా పెరట్లో పాము కరిచి చచ్చిపోయింది. అంత చిన్న పిల్లను పెంచలేక విమల తండ్రి దుర్గయ్య రంగమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే రంగమ్మ పరమ గయ్యాలి. చిన్న పిల్ల అని కూడా చూడకుండా విమలను రాచి రంపాన పెట్టేది రంగమ్మ. దుర్గయ్య నోట్లో నాలుక లేనివాడు కావడంతో ఆ ఇంట్లో రంగమ్మ రాజ్యం నడిచేది. విమలతో 12వ ఏట చదువు మాన్పించింది. ఇంటి పని అంతా చేయించేది రంగమ్మ. విమలకు 20 ఏళ్లు వచ్చేసరికి దుర్గయ్య పక్షవాతంతో మంచాన పడ్డాడు. ఇంటి పనితో పాటు తండ్రి ఆలనా పాలనా చూసుకోవడం విమల నెత్తిన పడింది. విమల చాలా ఓపికగా ఇంటి పని చేసుకుంటూ తండ్రిని కనిపెట్టుకొని ఉండేది. విమల పెళ్లి ఊసే ఎత్తేది కాదు రంగమ్మ. ఇరుగు పొరుగు ఎవరైనా రంగమ్మ మీ విమల పెళ్లి ఎప్పుడు చేస్తావ్ అని అడిగితే కోపంతో మండిపడేది రంగమ్మ. దానికి పెళ్లి చేసి పంపిస్తే ఇంటడు చాకిరీ ఎవరు చేస్తారు? దాని అయ్యను ఎవరు చూసుకుంటారు? మీరు గాని వచ్చి చేస్తారా? ఇతరుల విషయాలు మీకెందుకు? అంటూ 4 దులిపి వాళ్ల మొహం మీదనే తలుపు వేసేసేది. రంగమ్మ నోటికి జడిసి ఎవరు రంగమ్మ ముందు విమల పెళ్లి ప్రసక్తి తీసుకొని వచ్చేవారు కాదు. విమల తరచూ ఊర్లో ఉండే శివాలయంకు వెళ్ళి వస్తూ ఉండేది. విమలను గురించిన పూర్తి విషయాలు గుడి పూజారికి తెలుసు. ఆయనకు విమల అంటే ఎంతో ఆపేక్ష. ఆయన విమల చేతిలో విభూది వేస్తూ చూస్తూ ఉండు, ఆ శివయ్యే నీకోసం మంచి సంబంధం తీసుకువస్తాడు అంటూ ఉండేవాడు. లేదు పూజారి గారు, ఆ దేవుడే దిగి వచ్చినా మా పిన్ని నా పెళ్లి చెయ్యదు అనేది విమల నిరాశగా. ఇలా ఉండగా ఆ ఊరి జమీందారు లక్షలు ఖర్చు పెట్టి శివాలయం పునరుద్ధరణకు పూనుకున్నాడు. ఆ పని మీద ఆ ఊరు వచ్చిన శిల్పి ముకుందంకు తరచు గుడికి వచ్చే విమల ఎంతగానో నచ్చింది. వాడు ఒకరోజు సాయంత్రం గుడికి వచ్చి వెళ్తున్న విమలను కలుసుకొని, నా పేరు ముకుందం, నాకు నా అనేవాళ్ళు ఎవరూ లేరు. అయితే చేతిలో విద్య ఉంది. ఆదాయానికి ఏమీ లోటు లేదు. నీ గురించి పంతులు గారు అన్ని విషయాలు చెప్పారు. నాకు నువ్వు అన్ని విధాలా తగిన దానివి అనిపిస్తోంది. నీకు నన్ను చేసుకోవడం ఇష్టమేనా అని అడిగాడు. పరాయి మగవాళ్లతో మాట్లాడే అలవాటు లేని విమల తలదించుకొని నా ఇష్టంతో పనిలేదు, మా పిన్ని నా పెళ్లి చెయ్యదు అని గబగబా మెట్లు దిగి వెళ్ళిపోయింది. ఆ మరునాడే తమ ఇంటికి వచ్చిన ముకుందాన్ని చూసి భయంతో వణికిపోయింది విమల. అతను వస్తూనే రంగమ్మకు నమస్కరించి, మీరు ఆశీర్వదిస్తే నేను విమలను పెళ్లి చేసుకుంటానన్నాడు. అడ్డమైన వాళ్లకు మా విమలే కావలసి వచ్చింది. విమలకు ఇప్పట్లో పెళ్లి చేసేదే లేదు, నడు బయటకి అంది రంగమ్మ ముకుందంకి వీధి తలుపులు చూపిస్తూ. ముకుందం తలదించుకొని వెళ్ళిపోయాడు. అయితే వాడు మర్నాడు గుడికి వచ్చిన విమలతో, మీ పిన్నిని చూశాక నేను ఎలాగైనా నిన్నే పెళ్లి చేసుకోవాలి అని నిశ్చయించుకున్నాను అన్నాడు దృఢంగా. అనవసరంగా నా గురించి ఆలోచించి నీ సమయం వృధా చేసుకోకు. నీకు తగిన మరో అమ్మాయిని చూసుకో. చెప్పాను కదా, మా పిన్ని కంఠంలో ప్రాణముండగా నా పెళ్లి చెయ్యదు అంది విమల. విషయమంతా తెలుసుకున్న పూజారి, ఆ రంగమ్మ 2 రోజులు ఊర్లో లేకపోతే మీ పెళ్లి నేను జరిపిస్తాను. నువ్వు ఆ రంగమ్మ మీద ఒక కన్నేసి ఉంచు. ప్రతి నెల 2-3 రోజుల పాటు తండ్రిని చూడడానికి వాళ్ళ ఊరు వెళ్ళి వస్తూ ఉంటుంది రంగమ్మ అన్నాడు. అనుకున్నట్లుగానే 4 రోజుల్లో వాళ్ళ ఊరు బయలుదేరి వెళ్ళింది రంగమ్మ. ఆ రోజే పూజారి విమల ఇంటికి వచ్చి విమల తండ్రి దుర్గయ్యకు సంగతి అంతా వివరించి, ముకుందం మంచివాడు, విమలను ప్రేమగా చూసుకుంటాడు, రంగమ్మ ఈ పెళ్లి చెయ్యనంది, మీరు ఒప్పుకుంటే రేపు పొద్దున్నే శివాలయంలో ఆ ఇద్దరికి పెళ్లి చేస్తానన్నాడు. మాటలు పడిపోయిన దుర్గయ్య తల ఊపుతూ తన అంగీకారం తెలియజేసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తండ్రి అంగీకారం తెలిపాక ఆ పెళ్లికి అడ్డు చెప్పలేదు విమల. శివాలయంలో విమల పెళ్లి పనులు ఆరంభమయ్యాయి. అయితే సాయంత్రం ఆ ఊరి మనిషి పని మీద రంగమ్మ ఊరు వెళ్ళి అనుకోకుండా సంతలో రంగమ్మను చూసి, అదేమిటి రంగమ్మ, ఎంత సవితి తల్లి అయితే మాత్రం తెల్లవారితే విమల పెళ్లి పెట్టుకొని పుట్టింటికి వచ్చి కూర్చుంటావా అన్నాడు ఆశ్చర్యంగా. నీకేమైనా మతిగాని పోయిందా? నాకు తెలియకుండా మా విమలకు పెళ్ళా? అది రేపు తెల్లవారుగట్లేనా? ఇంకా నయం అంది ఆ మాటలు తేలిగ్గా తీసుకుంటూ రంగమ్మ. అయితే నిజంగా నీకు తెలియదా? శివాలయంలో పూజారి స్వయంగా నాకు చెప్పాడు, శివాలయంలో పందిరి కూడా వేస్తున్నారు అని చెప్పి ఆ మనిషి తన పని మీద వెళ్ళిపోయాడు. అప్పటికే చీకటి పడుతోంది. వెంటనే బయలుదేరితే తెల్లవారుజాముకి తమ ఊరు చేరుకోవచ్చు. ఎట్టి పరిస్థితులలోనూ ఈ పెళ్లి జరగకూడదు. ఆమె తండ్రికి చెప్పి అప్పటికప్పుడు బాడిగ బండి కుదుర్చుకొని తన ఊరు బయలుదేరి
బయలుదేరింది. బండి కొంచెం దూరం వెళ్ళగానే దారి పక్కన చీకట్లో ఒక 25 అమ్మాయి చేతిలో సంచితో నిలబడి ఉంది. ఆ అమ్మాయి చెయ్యి ఊపి బండి ఆపి మా నాన్నకు ప్రాణం మీదకు వచ్చిందట. నేను వెంటనే రామాపురం వెళ్ళాలి. దయచేసి నన్ను కూడా బండి ఎక్కించుకోండి అంది బ్రతిమలాడుతూ. చాలే బండి బరువెక్కితే వేగం తగ్గిపోతుంది. నేను తెల్లవారకుండా రామాపురం చేరాలి. పక్కకు తప్పుకో అంది కోపంగా రంగమ్మ. మళ్ళీ నీకు ప్రత్యేకంగా చెప్పాలా? కదులు అని బండివాడిని కసురుకుంది రంగమ్మ. బండి కదిలింది. ఆ అమ్మాయి దయచేసి ఒక్కసారి ఆగండి అంటూ బండి వెనుక పరిగెత్తుకు వస్తూ కింద పడింది. ఆమె సంచిలో ఉన్న డబ్బంతా చిందరవందరగా బాట మీద పడిపోయింది. అంత డబ్బు ఒక్కసారి చూడగానే రంగమ్మ కళ్ళు కుట్టాయి. ఆ అమ్మాయిని బండి ఎక్కించుకొని చిట్టడివి దాటేటప్పుడు బలవంతంగా ఆ అమ్మాయిని బండిలో నుంచి తోసేస్తే సంచిలో డబ్బంతా తనదే. ఇలా అనుకొని ఆమె బండివాడితో, పోనీలే బాబు, ఆ అమ్మాయిని బండి ఎక్కనీయు, తండ్రికి బాగోలేదని అంటోంది కదా, ఒకసారి బండి ఆపు అంది. ఆ అమ్మాయి కింద పడిన డబ్బంతా సంచిలోకి ఎత్తుకొని వెనుక వైపు బండి ఎక్కి కూర్చుంది. మీ మేలు మరవను, పొద్దుపోయింది కదా, ఇప్పుడు బాడిగ బండి దొరకడం కష్టం, నన్ను బండి ఎక్కినిచ్చినందుకు ధన్యవాదాలంది రంగమ్మకు చేతులు జోడిస్తూ. చీకట్లో గుర్రపు బండి పరుగులు తీస్తోంది. ఎప్పుడు చిట్టడివి వస్తుందా, ఎప్పుడు ఆ అమ్మాయిని కిందకు తోసేసి డబ్బు సంచి ఎప్పుడు సొంతం చేసుకోవాలా అని చూస్తోంది రంగమ్మ. చల్లగాలికి చిన్నగా కునుకు పట్టింది రంగమ్మకు. మళ్ళీ ఆమెకు మెలకువ వచ్చేసరికి తెల్లగా తెల్లారిపోయింది. బండి ఆగి ఉంది. బండివాడు మంచి నిద్రలో ఉన్నాడు. బండిలో ఆ అమ్మాయి లేదు. అయితే ఆ అమ్మాయి సంచి మాత్రం బండిలోనే ఉంది. ఆత్రంగా సంచిని ఒళ్ళో పెట్టుకొని సంచి ముడివెప్పి కెవ్వుమంది రంగమ్మ. సంచి నిండా బూడిద, ఎముకలు, సుడిగాలి. ఇంత బూడిదను రంగమ్మ మొహం మీద కొట్టిపోయింది. రంగమ్మ కేకలకు బండివాడు లేచాడు. ఏమిట్రా మొద్దు నిద్ర, రామాపురం ఇంకా రాలేదా అని బండివాడిని అడిగింది రంగమ్మ. బండివాడు బండి దిగి చూసి, ఇదెక్కడి మాయ, మనం బయలుదేరిన చోటనే ఉన్నాం, అడుగు కూడా ముందుకు కదల్లేదు అన్నాడు. ఆ మాటలతో రాత్రి బండి ఎక్కిన అమ్మాయి మనిషి కాదని అర్థమై భయంతో వణికిపోయింది రంగమ్మ. మంచి వాళ్లకు దేవుడే కాదు, దయ్యం కూడా మేలు చేస్తుందని అర్థమైపోయింది రంగమ్మకు. ఈ పాటికి విమల పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయి ఉంటుంది. ఇంకా నయం, ఆ దయ్యం తనకు ఎటువంటి హాని తలపట్టలేదు. ఈ అనుభవంతో రంగమ్మకు తన తప్పు తెలిసింది. తన మీద తనకి అసహ్యం వేసింది. ఆమె వెంటనే రామాపురం బయలుదేరి మధ్యాహ్నానికి రామాపురం చేరింది. ఊర్లో వాళ్ళంతా విమల పెళ్లి భోజనం చేస్తున్నారు. అనుకోకుండా వచ్చిన రంగమ్మను చూసి హడలిపోయారు వారు. రంగమ్మ తిన్నగా విమల దగ్గరకు వెళ్ళి తన మెడలో గొలుసు తీసి విమల మెడలో వేసి, ఎవరైనా అక్షింతలు తీసుకొని రండిరా, నూతన దంపతులను ఆశీర్వదించాలి అంది నవ్వుతూ. ఆమె మాటలు విమలకు, ముకుందానికి ఎంతో సంతోషాన్ని కలిగించాయి. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కథను లాస్ట్ వరకు చూసి విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.